బాయ్స్ హాస్టల్. మనం అందరం లైఫ్లో ఏదో ఒక పాయింట్లో హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా. హాస్టల్ లైఫ్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ లైఫ్ టైమ్ మెమరీస్ టు. చాలాసార్లు అనుకునే ఉంటాం ఈ నరకం నుంచి ఎప్పుడు బయటపడతాంరా అని. కానీ ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయిపోయాక ఆ హాస్టల్ లైఫ్ గుర్తొస్తే అనిపిస్తుంది, అరే ఆ లైఫ్ ఎంత బాగుండే, మన కోతి ఫ్రెండ్స్ అందరితో ఎన్ని ఎదవ పనులు చేసాంరా అని. హాస్టల్ మెస్లో ఆ చెత్త సాంబార్ తినలేక మనం పడిన పాటలు ఎన్నో. రూమ్ గోడలు మొత్తం ఫేవరెట్ హీరోయిన్ పిక్స్తో నింపడాలు, స్టడీ అవర్స్ అని పొద్దున్నే లేవడం, టార్చర్ పెట్టే వార్డెన్, ఆ వార్డెన్కి మనం వేసే స్కెచ్లు, ఇంటికి కాల్ చేయడానికి కాయిన్ బాక్స్ దగ్గర లైన్లో నిలబడడం, డైలీ స్నానం చేసేది కూడా డౌటే. ఇంకా రూమ్ క్లీనింగ్ అయితే 6 నెలలకు ఒక్కసారి. దయ్యాల కథలు, మెస్లో కూర్చుని క్రికెట్ మ్యాచెస్, వీకెండ్ అవుటింగ్ కోసం వెయిట్ చేయడాలు. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని తెలిసేది కూడా హాస్టల్కి వచ్చాకనే. ఇంటి నుంచి మనం తెచ్చుకునే ఫుడ్ నుంచి వేసుకునే షర్ట్ వరకు అక్కడ నీది నాది అని ఉండదు, అందరిది అంతే. హాస్టల్ లైఫ్ చాలా నేర్పుతుంది. ఈ సొసైటీలో ఒక్కడవే ఎలా లైఫ్ నెట్టుకు రావాలా, ఇలా చెప్పుకుంటూ పోతే హాస్టల్ లైఫ్తో మనకి కొన్ని వేల జ్ఞాపకాలు ఉంటాయి. మీ పాత హాస్టల్ డేస్ని సినిమా రూపంలో మళ్ళీ చెరిష్ చేసుకోవాలనుకుంటే ఈటీవీ విన్లో బాయ్స్ హాస్టల్ అనే ఫిలిం రిలీజ్ అయింది, చూసేయండి. ఐఎమ్ ష్యూర్ యుల్ హ్యావ్ ఫన్. మనం హాస్టల్ లైఫ్లో చేసిన ఎదో పనులు అన్నీ ఒకసారి మళ్ళీ గుర్తొస్తాయి. సరదాగా మీ ఓల్డ్ ఫ్రెండ్స్తో వాచ్ పార్టీ చేయండి. ఇట్స్ ఆన్ ఈటీవీ విన్. ఉంటా అండి. ఇట్లు మీ రాలంగి మోయ.